80 complete herbal product. హాయ్ చెప్పు. హాయ్. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. మా పాప, నేను, మా హస్బెండ్ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. ఇంట్రోలో చెప్పినట్టు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుంటాయని విన్నాము. సో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇది నిజామాబాద్లో జరుగుతుంది. మార్నింగ్ 10 AM నుంచి నైట్ 9:30 PM వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది మనకు ఓపెన్ ఉంటుంది. ఎంట్రీలోనే చూడండి హోమ్ డెకోర్ ఐటమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో, చాలా చాలా బాగుంది. అండ్ ఎక్స్ప్లోర్ చేసేవి ఇంకా ముందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడికి మేము వచ్చాము, చాలా బాగున్నాయి ఐటమ్స్ అని విన్నాను. అందుకే మా హస్బెండ్ తోని ఇక్కడికి తీసుకొచ్చిన అనమాట. అన్నీ ఒకే చోట దొరికితే ఎంత బాగుంటుంది. ఎంట్రీలోనే చూడండి ఎన్ని కలర్ఫుల్గా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ క్రాఫ్ట్, హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ చాలా రకాలుగా పెట్టిండ్రు. ఫస్ట్గా ఫుల్ రౌండ్ వేసే ఐటమ్స్ అన్నీ చూసి మీకు చూపిస్తా. ఎంట్రీలోనే మనకి ఇయర్ రింగ్స్ పెట్టిండ్రు. కలెక్షన్ చాలా బాగుంది. అక్కడ ఉన్న కలెక్షన్లో ఏ ఇయర్ రింగ్ తీసుకున్నా ఓన్లీ 50 రూపీస్. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కలర్ఫుల్ ఉలెన్తోని హ్యాండ్తోని చేసినాయి స్వెటర్స్. వింటర్లో చాలా బాగుంటాయి. అవి టాప్స్ చాలా బాగున్నాయి. అండ్ వెస్టర్న్లో కూడా వేయచ్చు, చాలా బాగా కనబడతాయి. ఇక్కడ చూడండి రాజస్థానీ జోధ్పురి చెప్పలంట. ఇవి చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ లుక్ కి చాలా బాగుంటాయి. 400 అలా చెప్పారు. నేను గ్రీన్ కలర్ బాగా నచ్చేసింది నాకు. అండ్ బార్గెనింగ్ మనం చేయొచ్చు, బట్ వాళ్ళు మనకి ఓకే అనుకుంటే వాళ్ళు మన ప్రైజింగ్ తగ్గిస్తారు. ఇంకా నేను తీసుకోలేదు, అది 400 అనేసరికి రీజనబుల్ అనిపించింది. బట్ చెప్పులు నాకు చాలా ఉన్నాయని తీసుకోలేదు. ఇక్కడ చూడు చాలా రకాల టాప్స్ ఉన్నాయి, వెస్టర్న్ అండ్ చాలా రకాల లాంగ్ టాప్స్. ఈ టాప్ అయితే నాకు చాలా నచ్చింది, ఫ్రంట్లో ఉంది. అది 400 450 ఏమో చెప్పిండు. నేను 200కి ఆర్ 250కి అట్లా అడుగుతున్నా. తను నో మేడం అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ముందుకెళ్ళిన. ఇంకా చాలా రకాల స్టాల్స్ పెట్టిండ్రు. మనకి బాయ్స్కి షర్ట్స్, చెప్పల్స్, లేడీస్కి జ్యువెలరీ, ఇంకా శారీస్ సెక్షన్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో నేను స్కర్ట్ పట్టుకున్నా కదా, అది 500కి ప్లాజో స్కర్ట్ 2 తీసుకోవచ్చు. అండ్ ఒకటే తీసుకుంటే 300 చెప్పిండు. నేను బార్గెనింగ్ చేసి ఫైనల్గా 250కి స్కర్ట్ తీసుకున్నా, గ్రీన్ కలర్ది. చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. నేను చూశాక వేరే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి అలాంటిదే పర్చేజ్ చేసుకున్నారు. ఇంకా మా పాప చూడండి ఇక్కడ వాటర్ బబుల్స్ ఎక్కడ చూసినా వదలట్లేదు. ఇంట్లో ఎన్నిసార్లు పాడు చేసిందో, మళ్ళీ ఎగ్జిబిషన్లో అవే కొనుక్కుంటా అని చెప్పేసి అవే కొనుక్కున్నది. వాళ్ళ పప్పని అడిగి నేను వద్దని చెప్తున్నా, అయినా అదే కావాలని చెప్పేసి ఇక పట్టుకొని కూర్చున్నది. ఇక వాళ్ళ పప్ప కొనిచ్చేసిండు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాడేయడం అదే ఉంటుంది ఇంకా మా పాపది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా చాలా రకాల స్టాల్స్ ముందుకెళ్తున్నాం. ఇండియన్ వుడెన్వి, కర్ణాటక వుడెన్ క్రాఫ్ట్ అంట. ఇవి చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇంట్లో డెకరేషన్ పీస్ లాగా పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి. మా పాప నేను ఇంకా అక్కడ చూస్తున్నాము. చిన్నపిల్లలకి ఇట్లా టాయ్ లాగా సౌండ్ చేసేవి అవి కూడా ఉన్నాయి. వాటి ఇట్లా ఆడుతున్నాం అనమాట. చాలా బాగున్నాయి. ప్రైజింగ్ మంచిగానే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ 2 డాల్స్ ఇట్లా డాన్సింగ్ డాల్స్ ఇవి బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. ప్రైజింగ్ 1000 ఎబో ఏమో చెప్పిండ్రు. చాలా బాగున్నాయి అవి కూడా. ఇక్కడ నైటీస్ అంట 350 అంట. సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాటన్వి చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. అక్కడ కలెక్షన్ మంచిగా ఉంది. అండ్ ఇటు సైడ్ శారీ సెక్షన్స్ ఉన్నాయి. ముందుకు వెళ్ళిన కొద్దీ మనకి ఫుడ్ ఐటమ్, సాల్ట్, జింజర్ క్యాండీస్, ఇవి స్వీట్వి మనకి నచ్చినవి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం తీసుకోవచ్చు, బాగున్నాయి. మొత్తం కాటన్ టాప్స్ అంట. ఒక ఆంటీ వాళ్ళు చూస్తున్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు. ఇక్కడ మనకి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ పర్సెస్, బెల్ట్లు ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి కారా, మిక్చర్, ఇంకా ఆల్ టైప్ అన్నమాట. అందరు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ 350 అంట టాప్స్. ఫిక్స్డ్ ప్రైస్ అని రాస్తున్న చోట ఫిక్స్ ప్రైజే, ఇంకా బార్గెనింగ్ అనే ఉండదు. ఈ ప్రోడక్ట్ నాకు చాలా మంచి అనిపించింది. ఇది హెర్బల్ ప్రోడక్ట్ అంట.
మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుందంట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఆమె అక్కడ పక్కన పర్చేజ్ చేసింది, తీసుకుంటుందని చెప్తున్నాడు అనమాట. చూయించు అని ఆమె తీసేసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే నేను వచ్చిన. సో నాకు తను చెప్తున్నాడు. సో నేను ఏంటి ప్రోడక్ట్, అసలు దీని యూజ్ ఏంటి అని వాళ్ళని అడుగుతున్నా. అయితే నాకు అక్కడే లైవ్గా డెమో చేసి చూపిస్తున్నాడు అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి అని. అంటే మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుందంట. హెర్బల్ ప్రోడక్ట్ అనేది స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అండ్ మనకి మన స్కిన్ పైన టెస్ట్ చేసి చూపిస్తున్నాడు అనమాట. అందులో ఏమేమి వస్తాయని నేను అడుగుతున్నా తనని. ఆ పౌడర్ వస్తుందంట బాక్స్లో. ఇట్లా మనం రోజ్ వాటర్లో దాన్ని మిక్స్ చేసుకొని ఇట్లా హ్యాండ్కి అప్లై చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత రోజ్ వాటర్ స్ప్రే చేసి మనకి అది రిమూవ్ చేసేసుకుంటే మనకి ఇట్లా స్కిన్ అనేది గ్లో అవుతుంది అనమాట. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. ఈ ఎగ్జిబిషన్లో నాకు నచ్చింది ఈ ప్రోడక్ట్. అండ్ వేరే వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకున్నారు నచ్చి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకు పేజ్ ఉందంట. వాళ్ళ ప్రోడక్ట్ని అక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నాడు. వాళ్ళ పేజ్కి ఇట్లా ట్యాగ్ కూడా చేయండి అని చెప్తున్నాడు. నేను ఒక రీల్ కూడా షూట్ చేసిన, మీరు వెళ్ళి ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నిషా 587 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో వాళ్ళ పేజ్ని అక్కడ ట్యాగ్ చేసిన, మీరు కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా చూడండి నచ్చితే. అండ్ ఇక్కడ చూడండి చాలా రకాల స్టాల్స్ ఇంకా ఉన్నాయి. ముందుకు వెళ్తుంటే మనకి చిప్స్ అంట రకరకాలవి. అండ్ ఇక్కడ గ్లాసెస్, సన్ గ్లాసెస్, ఇక్కడ టాటూస్ అన్నమాట. ఇంకా మొబైల్ పౌచెస్, కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి చాలా రకాల పచ్చళ్ళు, హోమ్ మేడ్ పచ్చళ్ళు అంట. చాలా రకాలు పెట్టిండ్రు. మ్యాంగో పికిల్ అని, ఇంకా చాలా గ్రీన్ చిల్లీ, చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంట్లో బొద్దింకలు అవి చంపడానికి మందులు. అండ్ ఇక్కడ హ్యాండ్ మేడ్తో తయారు చేసిన పర్సులు అంట, చాలా బాగున్నాయి. 300 నుండి స్టార్ట్ అంట ఈ పర్సులు. ఇంకా నేను ముందుకెళ్ళి చూస్తున్నా ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ ఇటు సైడ్ చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా పీసెస్ పెట్టిండ్రు కదా, అవి డెకోర్ పర్పస్ చాలా బాగున్నాయి. వుడెన్తో చేసినవి నాకు నచ్చినాయి అవి. ఇంకా బ్యాంగిల్ సెక్షన్ ఇటు సైడ్. ఇక్కడ చాలా రకాల చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్కి పెట్టుకోవడానికి, ఇక్కడ సన్ గ్లాసెస్ స్టైలిష్గా పెట్టుకోవడానికి, చిన్నపిల్లలకి కీ చైన్స్, ఇంకా ఇవే మొత్తం కమ్మలు, ఇంకా ప్లాస్టిక్వి అన్ని రకాలు ఉన్నాయి. ముందుకెళ్తే ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్లో మనకి ఈ వుడెన్తో తయారు చేసిన డైనింగ్ టేబుల్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, కలర్ఫుల్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. మోడల్స్, డిఫరెంట్ చైర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాంటివి కూడా ఉన్నాయి. ఈ దివాన్ సెట్, సోఫా సెట్, వీటిలో కూర్చున్నాము, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. ఎగ్జిబిషన్కి క్రౌడ్ కూడా చాలా చూడండి. అండ్ చిన్న ఐటమ్స్ చేయడానికి చాలా బాగుంది. పర్ఫెక్ట్ హోమ్ మేడ్ కాబట్టి స్పెషల్ ఫీల్ ఉంటుంది. గాయస్ ఇక్కడ చూడండి హ్యాండ్ క్రాఫ్ట్ మెటల్ వాల్ డెకోర్వి, ఇవి చాలా బాగున్నాయి. మిర్రర్ టైప్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఒక పింక్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ ఇక్కడ ఎన్ని రకాలు పర్చేజ్ చేసిందంట. నేనైతే షాక్ అయిపోయినా. ఆమె అన్ని పర్చేజ్ చేసింది. ఇక్కడ ముందర పెట్టుకుంది. మా పాప నిలబడ్డ చూడండి, మధ్యలో హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఆంటీదే అంట. ఇది నాదే అని చెప్తుంది. ఆమె 2000 అండ్ 1500 ఇంకా ఎక్కువనే ప్రైస్ ఉన్నది. అవన్నీ ఆమె పర్చేజ్ చేసిందంట. ఇంట్లోకి అన్నీ తీసుకుందంట. నేను షాక్ అయిపోయినా తనని చూసి. అంటే తను ఏం చెప్తున్నారంటే మళ్ళీ రావు కదా, ఒక్కటేసారి వస్తాయి కాబట్టి పర్చేస్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పింది. తను చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకు అని అంటే వాళ్ళది ఓన్ హౌస్ కాబట్టి తను పర్చేజ్ చేసుకున్నారు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాల్ డెకర్ తీసుకొని పర్ఫెక్ట్గా మనం ఇంట్లో హాల్లో కానీ ఎక్కడైనా కానీ డెకోర్ పర్పస్లో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగున్నాయి కూడా కలెక్షన్. మీరు కూడా విజిట్ చేస్తే తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ తీసుకోండి. అండ్ చాలా బాగుంది. ఎగ్జిబిషన్లో ఈ ఐస్ క్రీమ్ స్పెషల్ అట్రాక్షన్గా అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. అంటే లైవ్గా మనకు అక్కడే ఫ్రూట్స్తోని తయారు చేసి ఇస్తారంట ఐస్ క్రీమ్. జస్ట్ 50 రూపీస్ చెప్పిండ్రు. నేను ట్రై చేద్దామని తీసుకున్నా. అక్కడ ఒక ఆంటీ వాళ్ళు కూడా తిన్నారంట, బాగుందని చెప్పిండ్రు. రివ్యూ వాళ్ళది విని ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేసిన. అక్కడనే మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి
ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఎగ్జిబిషన్ ఓవరాల్గా చాలా బాగుంది, మంచిగా అందరు వచ్చిండ్రు, నచ్చినవన్నీ పర్చేజ్ చేసుకున్నాం. నేను కూడా షాపింగ్ చేసిన, నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, తీసుకొని అండ్ బయలుదేరినాం. ఇంటికి వెళ్తుండగా దారిలో వినాయక టెంపుల్ కనిపించింది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం, ఇప్పటికి కానీ కుదిరింది. మా హబ్బీ ఇంకా నాన్ వెజ్ తిన్నారు కాబట్టి లోపలికి రాలేదు. మా పాప నేను ఇద్దరం కలిసి అండ్ టెంపుల్ని విజిట్ చేసినాం. వినాయకుడు అంటే నాకు ఎప్పుడు ఫేవరెట్ గాడే. అండ్ మా పాపని తీసుకొని లోపలికి వెళ్ళిన, పూజారి మంచిగా అర్చన కూడా చేసిండు, మంచిగా ఉంది వైబ్. టెంపుల్లో మంచిగా గణేషుడి మంత్రం పెట్టిండ్రు, హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది. ఈ డే మొత్తం మంచిగా మనకి గడిచిపోయిందనమాట. చాలా చాలా మంచిగా ఉంది. అండ్ పబ్లిక్ కూడా ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటారు అనమాట. ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా డెకోర్ చేసిండ్రు, చాలా బాగుంది. అక్కడ లడ్డు ప్రసాదం కూడా పంతులు మా పాపకి ఇచ్చిండు అనమాట. అండ్ ఒక ఆంటీ మళ్ళీ మమ్మల్ని పిలిచి పాప ఇట్రా అని చెప్పేసి అని అంటుందన్నమాట. వద్దంటే ఇచ్చిండ్రు మాకు ఆల్రెడీ లడ్డు అంటే ఓకే అని చెప్పేసింది. ఇంకా టెంపుల్ని విజిట్ చేసేసి మళ్ళీ వెళ్తున్నాం. ఇంకెక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు. మా హస్బెండ్ ఇంకా నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తాడు. ఇంకా మా పాప చెప్తుంది లడ్డు తీసుకోప్ప అని. మీలో ఎంతమందికి నాలాగా వినాయకుడు అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ వినాయకుడు టెంపుల్కి ఎంతమంది ఎప్పుడు విజిట్ చేస్తుంటారు చెప్పండి. అలాగే ఇలా ఒక డేలో బయటికి మీరు కూడా ఫ్యామిలీతోని వెళ్ళి స్పెండ్ చేస్తారా? ఎక్కడెక్కడికి వెళ్తారు? మేమైతే నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ ఇంకా సర్ప్రైజింగ్గా బేకరీకి తీసుకొచ్చిండు, స్నాక్స్ తినిపిద్దామని చెప్పేసి. మా పాప ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూసి అది ఇది అని చెప్తుంది. ఇంకా ఫుల్ కఫ్ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ స్వీట్స్ అనేవి మొత్తం టోటల్గా అవాయిడ్ చేస్తాడు అనమాట. మా పాపకి అస్సలు ఇప్పించాడు. రేర్ అంటే రేర్, అసలు మా పాప అస్సలు తినదు. ఓన్లీ ఏమంటారు స్పైసీ అంటే హాట్ ఐటమ్స్ మాత్రమే, స్వీట్ అసలు పెట్టాము. అండ్ సమోసా ఆర్డర్ చేసుకున్నారు. అది సమోసా వచ్చేలోపు ఇంకా పానీపూరి తిందామని చెప్పేసి బయటికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ టోకెన్ తీసుకుంటే వాళ్ళు పానీపూరి ఇస్తారు, ఇద్దరికని తీసుకున్నాం. మా పాప మా దాంట్లోనే కొద్దిగా తింటుంది. అండ్ పానీపూరి లవర్స్ ఎవరెవరు ఉన్నారో కామెంట్లో చెప్పండి. మాకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం, తింటాం, రేర్గా తింటాం, అప్పుడప్పుడే, రెగ్యులర్గా ఏం తినం పానీపూరి. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు మా హస్బెండ్ ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడే పానీపూరి తింటాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ సమోసా తినడానికి లోపలికి వచ్చినాం. మళ్ళీ బేకరీ ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అండ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని తినేలోపు ఆలోపు ఇట్లా స్నాక్స్ తిందామని చెప్పేసి ఇంకా సమోసా తింటుంది. మా పాప అయితే సాస్ వెయ్యి పప్ప, సాస్తో తింటా అని చెప్తుంది. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఓవరాల్గా ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.